ముమ్మిడివరంలో బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బాలిక పేరెంట్స్ అంటూ ఉపాధ్యాయులను నమ్మించి ఇద్దరు వ్యక్తులు తమ అమ్మాయిని తీసుకెళ్లినట్లు బాలిక మేనత్త తెలిపారు. దీంతో పాఠశాల ప్రిన్సిపల్, బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు పల్లంపూరులో బాలిక ఇంటి సమీపంలో నివసించే గిరిబాబు, అర్చనగా గుర్తించారు. దీంతో వారిని కఠినంగా శిక్షించాలని బాలిక బంధువులు అధికారులను కోరారు. ఎవరితో మా మేనత్తని ఆవిడ తీసుకొచ్చి ఆవిడ ద్వారాగా తీసుకెళ్లారంటండి. అలాగ పంపేశారంటున్నారు. అది నావేనండి. మరి మేము వద్దంటున్నాం, పంపలేదు. అలా ఇంక వెళ్ళలేం కదండి. ఇప్పుడు మేము ఇంకా ఇక్కడికే వచ్చామండి. వాళ్ళ బాబు కూర్చో బయటకు పంపన్నట్టు పంపేవారు కదండి. వాళ్ళు ఫోన్ నాకు లోనికి పంపేవారు కదా వాళ్ళండి. మరి ఇప్పుడు ఇవాళ ఎవరితో వచ్చి మా 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 మేనత్త, మా మేనగోళ్ళు పంపండి, నాకు రాగా మా మనవరాలండి పంపించండి హాస్పిటల్, కానీ ఎవరితో వచ్చి ఎవరితో ఫోన్ చేస్తే వాళ్ళు పంపించేస్తారా చెప్పండి బాబు. నాయన చేయండి, మాకు ఆయన చేయండి అంతే అండి. ఆ పిల్లలు పిల్లలండి, పిల్లలు కొయ్యటోళ్ళు ఉంటుంది. అంటే మా పాపకి అలా కింద వచ్చి తీసుకెళ్ళిపోయారు. మా మేనగారు అందులో నుంచిస్తారు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు పోయిట్లో ఉన్నారు. మా అన్నయ్యేమో ఏదో డ్యూటీకి వెళ్ళిపోతారు. అమ్మ చూస్తే నాన్న వంగిపోయాడు. హార్ట్ ప్రాబ్లం కదా నాన్న అనేసి అమ్మ ఇద్దరు ఉండిపోయింది. సరే మన ఒంట్లో బాబు తీసుకెళ్ళి మళ్ళీ హాస్టల్ చెప్పేసి అన్నయ్య నిన్న బెంగళూరు వెళ్ళాడండి. మొన్న ఇద్దరే తీసుకెళ్ళి చెప్పేసి మళ్ళీ వచ్చి ఇంకా నిన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇలాగ పంపించింది, నేను బాబాయ్ అని చెప్పాడంట. చెప్తే మేము పంపించము, బాధ్యత పంపించమంటే అప్పుడు మళ్ళీ వేరే వ్యక్తి తీసుకువచ్చి నేను మేనత్తనండి, తన మేనత్తనే మా ఎందుకు పంపించి హాస్పిటల్ తీసుకెళ్ళాలి, తను హెల్త్ బాగోదని చెప్తే అయితే వాళ్ళ నాన్నమ్మ ఫోన్ చేసి మాట్లాడి